చక్కటి ముద్ర పెద్దలు కాలేరు వెంకటేశ్వర్లు గారు. మరి ఒక్కసారి మీ అందరి చప్పట్ల మధ్య వారికి వందన మందారాలను నమస్కారం నందివర్ధనాలను అందిస్తూ తీవ్ర స్థాయిలో ఫోటోలు తీస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారు త్వరగా ఫోటోలు తీయడం చక్కటి కళ, ఇన్ టైంలో తీయడం ప్రచండమైన కళ. ఫోటో అనేది అందమైన జ్ఞాపకం. ఆల్ ది టీచర్స్ ఆర్ ఆల్సో రిక్వెస్టెడ్ టు బి విత్ us. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా విచ్చేసిన పెద్దలు డైనమిక్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాబు 6 కుర్చీలు. రమణీయ స్వరమాధురి రసజరి రాజత్కళా సాంద్రరాగ మనోజ్ఞామల భావనాభర సమాక్రాంత ప్రదీప్తాత్ముడై సముఖ ప్రోద్భవ ఘీంకృత ప్రకట భాస్వద్బంధు ఓంకార సంగముడై కుల్చిడి విఘ్నమూర్తికి నమస్కారంబులర్పించదన్. అమ్మకు మృక్కెదన్ పలుకులమ్మకు మృక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీద మృక్కెద అనారతమున్ పతిదేహమందు సేమంబుగ వెలుగుచుండెడి ఉమాసతికిన్ మరి మృక్కెదన్ సభాగ్రమున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకు మనసార మృక్కెదన్ అంటూ వెంటనే సభా మహోత్సవం ఆరు కూర్చోలేము. మనస్సు హలో లైట్స్ ఆన్ ది డాష్ సార్ ప్లీజ్. బాబు నానా మిత్రులారా, ముందుగా సరస్వతి విద్యానికేతన్ 40వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఒక్కసారి అందరూ చప్పట్లతో ఈ పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి మీ అందరి శుభ కరతాళధ్వనుల మధ్య మరి నేటి కార్యక్రమ సభ అధిపతిగా పెద్దలను ఇన్వైట్ చేసుకునేందుకు ముందుగా రాజశేఖర రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. వెల్కమ్ సార్, హియర్ ఆన్ టు డాష్ ప్లీజ్ సార్. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే, రాజకీయం అంటే మానవత్వమే త్రికరణ శుద్ధిగా నమ్మిన నేత, అగ్రనాయకుడు, అవ్యగ్ర సంభాషణ భూషణుడు, శాత్రవ దౌర్దండమాన ప్రచండ గంభీర గళ సంపన్నుడు, నిర్మల వాక్ప్రవాహ పటిమా ధురీనుడు, కేసీఆర్ గారికి కుడి భుజంగా, కేటీఆర్ గారికి ఎడవ భుజంగా మరి ప్రజాహృదయ సింహాసనాన్ని అధివసించిన మహానేత, మాకు అత్యంత ఆప్తులు వారు. మీ అందరి చప్పట్ల మధ్య వారిని సగౌరవంగా వేదిక క్షేత్రానికి ముఖ్య అతిథిగా స్వాగతిస్తున్నా. వెల్కమ్ సార్. శ్రీ కాలేరు వెంకటేశ్వర్లు గారు, గౌరవ ఎమ్మెల్యే గారు స్వాగతం. వారిని పుష్పగుచ్చంతో స్వాగతిస్తోంది ఈ సభ. వెల్కమ్ ప్లీజ్. भैया और एक कार्डलेस दो. కొంచెం ఈ సౌండ్. హలో హలో I welcome respected
dynamic leader, Ambarpet, Honorable Member of Legislative Assembly, Sri Kaler Venkateswara Garu is invited here onto the dais with folded hands as the chief guest of this occasion. Welcome, sir, please. మరి రాజకీయం అంటే మానవత్వమే అని త్రికరణ శుద్ధిగా నమ్మిన నేత, అగ్రనాయకుడు, అవ్యగ్ర సంభాషణ భూషణుడు, శాస్త్రవ దోర్దండమాన ప్రచండ గంభీర గళ సంపన్నుడు, నిర్మల వాక్ప్రవాహ పటిమ ధురీనుడు. లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్ బట్ యాక్షన్. నాయకత్వం అంటే పదవి కాదు పరిశ్రమ అని నమ్మినవారు, ఏ రోజు కూడా ఎమ్మెల్యే అని కాకుండా కామన్ మ్యాన్తో కలిసిపోయిన డైనమిక్ లీడర్. మీ అందరి చప్పట్ల మధ్య పుష్పగుచ్చంతో వారికి స్వాగతం. వెల్కమ్ సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ యు ఆర్ దేర్ విత్ అస్ ఇన్ దిస్ హ్యాపీ అకేషన్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ పెద్దలు విజయ్ కుమార్ గౌడ్ గారికి వేదికా సీమకు సాదర స్వాగతం. మరి అంబర్పేట డివిజన్లో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణం జరుగుతోంది, ఫ్లైఓవర్ల నిర్మాణం అంతా జరుగుతోంది. వాటన్నిటికీ వెన్నుదన్నుగా ఉండేటువంటి ఒక వినయ గుణ సంపన్నుడు మన విజయ్ కుమార్ గౌడ్. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. విజయ్ కుమార్జీ, వెల్కమ్ ప్లీజ్. అదేవిధంగా వివేరా కాలేజ్ ప్రిన్సిపాల్గా చక్రం తిప్పుతున్న శ్రవణ్ కుమార్ గారికి స్వాగతం. డైనమిక్ లీడర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రవణ్ కుమార్ ఈజ్ ఇన్వైటెడ్ హియర్ ఆన్ టు ది డయాస్. అదేవిధంగా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి వేదికకు సాదర స్వాగతం. రండి ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఐ వెల్కమ్ వినోద మేడం గారు హియర్ ఆన్ టు ది డయాస్. వినోద గారు రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్నిగానే కాకుండా ఒక మానవతామూర్తిగా విద్యారంగంలో సమున్నత ప్రమాణాలు వెలవిస్తున్న రాజశేఖర రెడ్డి గారికి వెన్నుదన్నుగా వెనుకనే ఉంటూ వెనుముకలా ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. ఐ వెల్కమ్ వినోద మేడం గారు. ఈరోజు వినోద మేడం గారు ఇక్కడ ఉన్నారు, అందుకే రాజశేఖర రెడ్డి గారు కొంచెం కంట్రోల్లో ఉన్నారు. సో స్వాగతం గురుగారు. ఐ ఆల్సో వెల్కమ్ మనస్విని. వెంటనే జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతూ ఈ వేడుకలో పాల్గొనవలసిందిగా అందరికీ స్వాగతం. జ్యోతి ప్రకాశనం పరమ పవిత్రం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటోంది శాస్త్రం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటోంది భారతీయ శాస్త్రం. మనిషి చీకటి నుండి వెలుగు వైపు, అసత్యం నుంచి సత్యం వైపు, మృతత్వం నుంచి అమృతత్వం వైపు ప్రసరించుగాక, ప్రవహించుగాక.
థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు టు కమ్అట్ విత్ ది ఓపెనింగ్ రిమార్క్స్. స్వాగతోపన్యాసం అందించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య రాజశేఖర రెడ్డి గారికి స్వాగతం. గుడ్ మార్నింగ్, అందరికి నమస్కారము, శుభోదయము. ఈరోజు మన సరస్వతి విద్యానికేతన్ స్కూల్ తరంగ్ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాలేరు వెంకటేశ్వర గారికి, శాసనసభ్యులు అంబర్పేట్ మరియు విజయకుమార్ గౌడ్ కార్పొరేటర్ అంబర్పేట్ మరియు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ సార్ గారికి ఈరోజు అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు అందరినీ ఇలా చూడడం నాకు చాలా ఒక పండుగ వాతావరణము కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రయాణంలో, ఈ 40 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో పరీక్షలు, ఎన్నో సాధనలు అన్నీ గుర్తు చేసే ఒక ఉదయాన్నే గుర్తుకొస్తే ఉదయం ఉప్పొంగిపోతుంది. వేదిక ముందు కూర్చున్న నా తోటి కరస్పాండెంట్లు, మిత్రులు మరియు మన పాఠశాల శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ఈ 40 ఏళ్లకు బలమైన అడ్డుకట్టగా నిలిచిన మా గురువులు, మా తల్లిదండ్రులు మరియు పేరెంట్స్, మా పైన పిల్లలను ఎంతో బాధ్యతగా స్కూల్కి పంపిస్తున్న మా పేరెంట్స్ అందరికీ ఈరోజు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు లేకపోతే, మీ నమ్మకం లేకపోతే ఈరోజు మన పాఠశాల ఈ స్థాయికి చేరేది కాదు. ఈ ప్రస్తుత కాలంలో కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా మనము నిలబడుతున్నామంటే అదంతా మీ యొక్క కృషే. 1985లో కేవలం ఒక గురువు, 2 విద్యార్థులతో ప్రారంభమైన మన చిన్న పాఠశాల నెమ్మదిగా 4 అయింది, 4 8 అయింది, 8 16 అయ్యారు. ఆ తర్వాత 100, 200, 400, ఇప్పుడు 1100 మంది విద్యార్థులు స్కూల్లో చదువుతున్నారు. ఇవాళ ఈ స్థాయికి చేరడంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాము, ఎన్నో పరీక్షలు, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో కష్టాలను నిలబడి ఈరోజు ఈ స్థాయికి నిలబడడం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నేను మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, చాలా ప్రొఫెషనల్గా చాలామంది స్థిరపడ్డారు. వారందరూ కూడా నాకు చూస్తే ఈరోజు చాలా గర్వకారణం. ప్రతి విద్యార్థి విజయం వెనుక కొత్త ఉత్సాహం ఇస్తుంది, కొత్త బాధ్యతనిస్తుంది. నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువగా మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తాను. మన సరస్వతి విద్యానికేతన్ స్కూల్ ఇప్పటిలాగానే ఎప్పటికి కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగు వెనుక వేయదని చెప్తున్నాను. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో మీరు అందించిన ప్రేమ, సహకారము, ఆశీస్సులు ఇక ముందు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ అందరికీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ఇచ్చేసిన అందరికీ, మన గౌరవనీయులు శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారికి, మనకు ఎప్పటి నుంచో పాఠశాలకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ మనం పిలవగానే ఈరోజు సార్ బిజీగా ఉన్నా కూడా సార్ షెడ్యూల్ను మార్చుకొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నందుకు నేను ఇవాళ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మరియు మీకు ఇంకొక అతిథి శ్రవణ్ కుమార్ సార్, వెరీ డైనమిక్ ప్రిన్సిపల్, న్యూవేరా జూనియర్ కాలేజ్. మా దాదాపు 30 ఏళ్ళ నా స్కూల్ ప్రయాణంలో సారు కూడా ఒక మా ఎంబడి ఉంటున్నాడు, మంచి సహకారాలు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా తోటి కరస్పాండెంట్లు చాలా హెల్ప్ చేశారు, చాలా సహాయపడ్డారు. వాళ్ళందరూ ఇప్పుడు నా ఎంబడి ఉంటున్నారు. నాకు చాలా మనోధైర్యం ఇస్తుంది. మరొకసారి మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్. తరువాతి అంశంగా కార్యదర్శి నివేదికను అందించవలసిందిగా మనస్విని స్వాగతిస్తున్నాం. వెల్కమ్ ప్లీజ్ మనస్విని. అందరికీ నమస్కారం.
గౌరవనీయమైన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, గురువుగారులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన విద్యార్థులారా, మన ఎస్పీఎన్హెచ్ఎస్ స్కూల్ యొక్క విద్యా వార్షిక నివేదికను ముందుంచడం నాకు చాలా గర్వంగా ఉంది. సో ముందుగా ప్రవేశాలు మరియు వృద్ధి. ఈ సంవత్సరం పాఠశాలపై ఉంచిన విశ్వాసం మా నాణ్యతను మరింత పెంచేందుకు ప్రేరణగా నిలుస్తోంది. రెండవది, విద్యా కార్యక్రమాలు మరియు సామాజిక సేవా పథకాలు. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా అక్క చదివితే ఇల్లు చదువు, అమ్మాయి చదివితే దేశం చదువు అనే భావంతో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవేశం తీసుకునే అమ్మాయిలందరికీ ఉచిత పుస్తకాలు, ఉచిత ప్రవేశం, ఉచిత యూనిఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. అందించడం మా పాఠశాల ఎంతో గర్వంగా కొనసాగిస్తున్న సాంప్రదాయం. ఈ సంవత్సరం పాఠశాల స్థాపించి 40 సంవత్సరాల సందర్భంగా 40 మంది విద్యార్థులందరికీ ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు మరియు ప్రవేశం ఇవ్వబడింది. 3 ఆడపిల్లలున్న కుటుంబానికి ప్రత్యేక సహాయం. ఇంట్లో ఉన్న చివరి అమ్మాయికి 10వ తరగతి వరకు విద్యను ఉచితంగా అందిస్తున్నాం. తల్లి తండ్రి లేని పిల్లలుకి ఒక కుటుంబంలా ఉండి పూర్తి స్థాయిగా సేవా ఇంటర్నేషనల్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తుంది. విద్యార్థుల ప్రతిభ మరియు విజయాలు. ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సెమ్స్ ఒలింపియాడ్లో ఈ సంవత్సరం మా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి స్టేట్ లెవెల్లో అనేక బహుమతులు సాధించారు. వారందరికీ పాఠశాలల తరపున హృదయపూర్వక అభినందనలు. మరియు జిల్లా స్థాయి డ్రాయింగ్ విజయం. హైదరాబాద్ కస్టమ్స్ మరియు జిఎస్టీ డిపార్ట్మెంట్ నిర్వహించిన స్వచ్ఛతా పక్వా డ్రాయింగ్ పోటీలో మన పాఠశాలలో 3 అమ్మాయిలు మహాలక్ష్మి, తనుశ్రీ, సనా వరుసగా 3 బహుమతులు సాధించడం మనందరికీ గర్వకారణం. కేఎల్ ల్యాబ్స్తో ప్రాక్టికల్ లెర్నింగ్. పిల్లల్లో సైన్స్పై ఆసక్తి పెంచేందుకు కేఎల్ ల్యాబ్స్తో భాగస్వామ్యమై అనేక ల్యాబ్ సెషన్స్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ నిర్వహించాం. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి కరెంట్ అఫైర్స్ రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాం. క్రీడా, యోగా అండ్ సాంస్కృతిక కార్యక్రమాలు. యోగా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చడానికి ప్రతి వారం యోగా సెషన్లు నిర్వహించబడుతున్నాయి. వందలాది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం జిల్లా స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో మన పాఠశాల విద్యార్థులు అనేక పతకాలు గెలుచుకొని పాఠశాల ప్రతిష్టను నిలబెట్టారు. డాన్స్, సంగీతం వంటి అద్భుత ప్రతిభ చూపి అనేక బహుమతులు సాధించారు. ఈ సంవత్సరంలో మా పాఠశాలలో కొత్త కంప్యూటర్ ల్యాబ్, స్మార్ట్ రూమ్ క్లాసెస్, అలాగే ఈ సంవత్సరం మా గురువులందరూ ఎన్ఈపి ఆధారిత బోధన విధాల్లో బోధిస్తున్నారు. దీంతో బోధన నాణ్యత మరింత మెరుగుపడింది. విద్యార్థుల ప్రతిభ అవగాహన. డ్రగ్స్ అవేర్నెస్ సెమినార్. డ్రగ్స్ ముప్పు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సెమినార్ నిర్వహించాం. సోషల్ మీడియా అడిక్షన్ వర్క్షాప్. సోషల్ మీడియా ప్రమాదాలు మరియు సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం చేపట్టాం. పాఠశాల ఫలితాలు. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మా పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించింది. దీనికి కారణం విద్యార్థుల కృషి, గురువుల మార్గదర్శకత్వాన్ని ఇది సాక్ష్యం. ముగింపు. ఈ విద్యా సంవత్సరం ఎస్పీఎన్హెచ్ఎస్ విద్యలోనే కాదు, క్రీడా, కళలు, శిక్షణ, శాస్త్రీయ కార్యక్రమాల్లో అమ్మాయిల విద్యా ప్రోత్సాహం, ప్రతి రంగంలో ప్రత్యేక పురోగతి సాధించింది. ఈ విజయాలన్నిటికీ కారణం గురువుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల నమ్మకం. వచ్చే సంవత్సరంలో ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మనస్విని గారు. క్లుప్త మనోహరంగా. మరి గౌరవ ఎమ్మెల్యే గారి సమయం అమూల్యం. దాశరథి కృష్ణమాచారి అన్నాడు, కాలం కర్పూరం అన్నాడు. నేటి ముఖ్య అతిథి పెద్దలు శ్రీ కాలేరు వెంకటేశ్వర్లు గారు, డైనమిక్, ఎఫిషియెంట్ అండ్ ఫ్యాంటాస్టిక్ లీడర్. మీ అందరి చప్పట్ల మధ్య ముఖ్య అతిథి కీలక ప్రసంగం అందించవలసిగా కోరుతున్నా. స్వాగతం. ఇది పెట్టిన ఇది బాగుంటుంది. ఇది
నా అంబర్పేట్ విద్యార్థులకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి సార్ ఒక 10-15 రోజుల క్రితమే వచ్చి మా విద్యానికేతన్ సరస్వతి విద్యానికేతన్ స్కూల్ది 40 సంవత్సరాల వార్షికోత్సవము మంచిగా రవీంద్ర భారతిలో తీసుకొని అక్కడ పండుగ సెలబ్రేషన్ చేద్దాం సార్ అని అన్నాడు. అంటే నేను తప్పకుండా వస్తాను సార్ అని అన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చాలా బ్రహ్మాండంగా వాళ్ళ 40వ వార్షికోత్సవం చేసుకున్నందుకు వారికి అభినందనలు. వాళ్ళ స్కూల్ కరెస్పాండెంట్కు మరియు వాళ్ళ టీచర్లకు విద్యార్థులకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఒక గొప్ప విషయము మనమందరం గమనించింది ఏంటంటే అంబర్పేట్లో ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్సు ఎంత ఐకమత్యంగా ఉంటారంటే, నేను ఈరోజు మా కేసీఆర్ గారిది దీక్షా దివస్ డే అక్కడికి పోవాలనంటే 2 కరెస్పాండెంట్ నా వెంబడి ఉండి ఇక్కడ తీసుకొని వచ్చింది. అయితే వాళ్ళ ఐకమత్యత, వాళ్ళు మనసులో ఉండే తపన విద్యార్థులకు అంబర్పేటలో ఉండే ప్రజానికానికి బాగా సాయం చేయాలనే ఆ సంకల్పం ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నేను మన స్కూల్ కరెస్పాండెంట్స్కి అందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నా. ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో ఆకర్షితులై ఆన్లైన్ బెట్టింగు, సైబర్ క్రైమ్స్ ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామంది నేరస్తులుగా చిత్రీకరించారు. అయితే వీటిని అరికట్టాలనంటే తల్లిదండ్రులు, టీచర్లు మరియు మీ స్కూల్ కరెస్పాండెంట్స్ ఇన్వాల్వ్ అవుతూనే దీన్ని అరికట్టగలుగుతాం. మీ అందరికీ తెలిసిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన అంబర్పేట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ బెట్టింగు ఇన్వాల్వ్ అయ్యి ఒక 50-60 లక్షల రూపాయలు అప్పులో పడి ఆయన క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన బంగారాన్ని, గవర్నమెంట్ ఆయనకి ఇచ్చిన రివాల్వర్ను వీటిని అమ్ముకొని కూడా ఆయన ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే ఈరోజు అతను సస్పెండ్ అయ్యి ఈరోజు ఆయన మీదనే కేసు బుక్ అయ్యి ఈరోజు అతను జైలు శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. అయితే నేను ఎన్నో యువకులను చూస్తున్నాను, ఎందరో మంది యువకులను చూస్తూ ఉన్నాను. ఒకరికి అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ ఉన్నందుకు నీకు ఒక 10,000 రూపాయలు ఇస్తాను బాబు అని చెప్పి ఆ అకౌంట్ను మిస్యూజ్ చేయడం వల్ల అకౌంట్లో వేరే వాళ్ళు డబ్బులేసి ఆ డబ్బులను తర్వాత ఎక్కువ చూపించి అతన్ని కూడా క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు మరియు మీ టీచర్లకు అందరికీ, ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. మీరు విద్యార్థులకు చెప్పండి, వాళ్ళ అకౌంట్లు ఎవరితోటి కూడా షేర్ చేయకూడదు. ఎవరికి కూడా తల్లిదండ్రులకు తప్పించి, మన ఇంట్లోకి తప్పించి వేరే వాళ్ళు ఎవరు అడిగినా కూడా అకౌంట్ మాత్రం షేర్ చేయొద్దు. అకౌంట్ షేర్ చేస్తే సరిపోయి, మీరు తప్పకుండా సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతారు. నేను ఇంకొక విషయము కరెస్పాండెంట్స్కి అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. మన అంబర్పేట్లో మీరు బ్రహ్మాండంగా స్కూల్స్ నడుపుతూ ఉన్నారు, పిల్లలను బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, చాలా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ కొద్దిగా ఎథిక్స్, వాల్యూస్, సోషల్ బిహేవియర్ కూడా ఒక సబ్జెక్టుగా పెట్టుకొని వాళ్ళని పరిపూర్ణంగా మీ స్కూల్లో 10th క్లాస్ అయిపోయే వరకు ఈ సమాజంలో ఏ విధంగా బతకాలి, ఈ సమాజంలో మనము ఉన్నత స్థితికి పోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేర్పియాలని కూడా మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 15 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు తెలంగాణ సాధించే
క్రమంలో ఇక సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఏ రోజైతే సత్యాగ్రహాన్ని చేపట్టాడో అది ఇదే రోజు 29వ తారీఖు రోజు. కాబట్టి అక్కడ మీటింగ్ ఉందని నేను కొద్దిగా సార్కు రిక్వెస్ట్ చేసిన, నేను తొందరగా వెళ్ళవలసి ఉంది. మీ అందరూ నన్ను ఆశీర్వదించి ఆ తర్వాత రెండోసారి కూడా గెలిపించినందుకు ఈ సభాముఖంగా తల్లిదండ్రులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేను ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ యాన్యువల్ డే ఇట్లా పెడితే తప్పకుండా వచ్చి మీ అందరితో చాలా టైం కూడా గడపాలని విన్నవించుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి చక్కటి సందేశం ఇచ్చారు గురుగారు. సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్, డ్రగ్స్ జోలికి పోకుండా చిన్నారులందరూ కూడా భవిష్యత్ నాయకులుగా ఎదగాలనే ఒక గొప్ప సంకల్పాన్ని వారి ప్రసంగంలో ప్రతిపాదించారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి ఒక్కసారి పెద్దపీటన హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే వారిని చిరు సన్మానం చేస్తోంది మన సంస్థ. సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం. దానికి కారణం మీ సాధనాపర్వం అన్నాడు ఒక మేధావి. సో బ్రైట్, డైనమిక్, ఫ్యాంటాస్టిక్ అండ్ మార్వెలస్ లీడర్ కాలేరు వెంకటేశ్వర్లు గారు. మీ అందరి చప్పట్ల మధ్య రాగల రోజుల్లో వారు మరింతగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళి ప్రజాసేవలో తరించాలని కోరుతూ జయ జయ హే తెలంగాణ చేసిన చిన్నారులు ఒకసారి అండమ్మా. జయ జయ హే తెలంగాణ డ్యాన్స్ చేసిన చిన్నారులు వెల్కమ్. ఒక్కసారి మీ చప్పట్లతో గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వారి బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మన సరస్వతి విద్యానికేతన్ మీది అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీది ఒక వాత్సల్యంతో విచ్చేశారు ఈ కార్యక్రమానికి శుభాశిస్సులు అందించేందుకు. వారికి ధన్యవాదాలు. విజయ్ కుమార్ సార్ వెల్కమ్. అచ్చా వారు కూడానా? Vijay Kumar sir also is busy. So being busy is a symbol of growth. I really congratulate the spirit of Vijay Kumar for coming over here to bless this occasion along with MLA. Jai Jai Hey Telangana team. I also thank respected Shravan Kumar sir for being with us and making the event a very grand, fantastic and marvelous success. విద్యారంగంలో ఒక ధీశాలి వారు, పవిత్ర హృదయులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, sir. Once again, over to photographer, the ultimate memory grapher. Thank you very much. Thank you, sir. Thank you very much. ఒక్కసారి మనందరం కూడా చప్పట్లతో మన ఎమ్మెల్యే గారిని ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అండ్ సిమిలర్లీ విజయ్ కుమార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రవణ్ కుమార్ సార్ టు స్పీక్ ప్లీజ్. మాట్లాడాలి సార్. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. పెద్దలు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, కరస్పాండెంట్ రాజశేఖర రెడ్డి సార్, మిగతా అంబర్పేట కరస్పాండెంట్స్, గౌరవనీయులైన తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇతర పెద్దలు, మీడియా మిత్రులు, చాలా గొప్ప సందర్భం. ఒక స్కూల్ని 40 ఏళ్ళు నడపడం అనేది వినడానికి బాగుంటుంది, కానీ వెనక ఎంత పరిశ్రమ దాగుంటుందో మనమందరం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఇందులో ముగ్గురు విద్యా విధానంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, ఈ ముగ్గురికి 2 నిమిషాలు మాత్రమే నాకు సమయం ఇచ్చినారు. ఆ 2 నిమిషాల్లో
తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన పాత్ర విద్యార్థిలో. ఎందుకంటే జీవితాంతం వాళ్ళతో ఉండేది వాళ్ళే కాబట్టి మంచి చెడు వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. సో మీ పాత్ర, మీరు సమయం ఇవ్వండి. నేటి తల్లిదండ్రులు డబ్బు ఇస్తున్నారు కానీ సమయం తక్కువ ఇస్తున్నారు. దయచేసి వారంలో ఒక అర్ధగంట అయినా మీ పిల్లలతోటి గడపండి. వాళ్ళని మంచి పుస్తకాలు చదివేట్టుగా చూడండి, మంచి ఫ్రెండ్స్ తోటి ఉండేట్టుగా చూడండి. ఎన్ని ఆస్తులు సంపాదించినా ముఖ్యమైన ఎప్పటికీ ఉండేటువంటి ఆస్తి మీ పిల్లలే. ఆస్తులు సంపాదించడంలో పడి అసలైన ఆస్తుల్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు అనేది తల్లిదండ్రులకి. ఎందుకంటే మీ సహకారం లేకపోతే ఏ స్కూలు కళాశాల నడవదు. మీరు చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ విద్యా వ్యవస్థ వైపు వెళ్ళకండి. అంబర్పేట్ మండలంలో చాలామంది కరస్పాండెంట్స్ చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కూల్ ఇచ్చినటువంటి క్వాలిటీ మీ కార్పొరేట్లో ఆ రేట్ ఉంటుంది తప్ప విద్య ఉండదు. అందుకోసం మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉపాధ్యాయులు ఇవాళ చాలామంది ఈ ఫీల్డ్కి రావట్లేదు, కానీ ఇది భగవంతుడి వరం అనుకోండి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే భగవంతుడు కొన్ని వేల మందిని తీర్చిదిద్దేటువంటి అవకాశం మనకి ఇచ్చారంటే మీరు మామూలు మనుషులు కాదు, మీరొక ఆర్కిటెక్ట్స్. అంటే మీరొక భావి భారత పౌరులని నిర్మాణం చేసేటువంటి ఒక శిల్పులు. అందుకోసం ఇది చాలా గొప్ప గౌరవంతో చేయాల్సినటువంటి పని. మిగతా విద్యార్థులు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మీ జీవితం చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడి నుంచి ఒక 8 ఏళ్ళు ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. 8 ఏళ్ళు కష్టపడతాను, 80 ఏళ్ళు సుఖంగా ఉంటాను. ఇంకొక ఈక్వేషన్, 8 ఏళ్ళు సుఖపడతాను, 80 ఏళ్ళు కష్టపడతాను. వివేకానందుడు చెప్తాడు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని. యు ఆర్ అన్ ఆర్కిటెక్ట్ టు డిజైన్ యువర్ ఫ్యూచర్. అందుకోసం మీరు నేను నా కోసమే కాకుండా దేశానికి ఏం చేయగలుగుతానో ఆలోచించాలి. సో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందుకోసం మీరు మంచి పౌరులుగా ఎదగాలి. భారతదేశాన్ని 2047 లోపల మనం అందరం కలిసి సూపర్ పవర్గా చేయాలి. ఆ దీక్ష మీరందరూ తీసుకోవాలి. ముఖ్యంగా మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు రెండు కూడా తెలుపుతున్నాను. మీరు ఇక్కడ ఈ స్కూల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు మిగతా నేను 2 విద్యార్థులు నేను ఈ స్కూల్లో మళ్ళీ అడ్మిషన్ ఇప్పించి వెళ్తాను అని మీరు దీక్ష తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తప్పకుండా, ఎందుకంటే కార్పొరేట్ వైపు వెళ్లకుండా, ఎందుకంటే పిల్లలు వేరే దుర్మార్గమైనటువంటి రీతిలో వెళ్తున్నారు, అది మీరు గమనించాలి. క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అద్భుతమైన ప్రసంగం గురువుగారిది. మాకెంతో ఆప్తులు వారు, మాకు వెల్ విషర్ శ్రవణ్ కుమార్ గారు. మీ అందరి చప్పట్ల మధ్య వారిని సత్కరిస్తోంది ఈ సభ. ఒకసారి చప్పట్లతో జై హో. మోనికా టీమ్, బీ రెడీ ఫర్ ది డ్యాన్స్. నెక్స్ట్ 3rd క్లాస్ మోనికా. థ్యాంక్ యూ మనస్విని గారు, వినోద్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, శ్రవణ్ కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డాన్సర్స్కు స్వాగతం పలుకుతూ సభకు స్వస్తి. రీమిక్స్ మోనికా ఇమీడియట్లీ వెల్కమ్. అమ్మ అయిపోయింది అని చెప్పి అనౌన్స్ చేశాను. మోనికా ఈ చిన్నారులు సెట్ అయ్యేలోగా ఒక 2 minutes అందరమ్మా నీల్ డౌన్. ఒకసారి కూర్చోండి, మాయ కూర్చోబెట్టు. ఒక చిన్న ఏవిపి అంటే ఆడియో విజువల్ ప్రజెంటేషన్. ఆ అబ్బాయి ఎవరు సార్ వాళ్ళ అబ్బాయి యూకేలో ఉన్నాడు, మన స్టూడెంటు. యునైటెడ్ కింగ్డమ్ మన స్టూడెంటు. యూరోప్లో ఉన్నాడు, యూకేలో. మరి ఆ అబ్బాయి ప్రజెంట్ చేసినట్టు ఏవిపి. వెల్కమ్ ప్లీజ్. ఆఫ్ ది లైట్స్ సాయి సందేశ్ రెడ్డి తన సందేశం అందిస్తున్నాడు. ఆఫ్ ది లైట్స్ ప్లీజ్, ఆఫ్ ది లైట్స్. లైట్లు ఆర్పేయండి. తులసి గారు కొంచెం లైట్లు ఆపండి. Hello everyone. Today 40 years of our beautiful school journey, 40 years of dreams, 40 years of hope, 40 years of lives transformed. Like when I think about it, goosebumps వస్తున్నాయి. Like you know, యూకేలో ప్రజెంట్గా బార్క్లేస్ బ్యాంక్లో జావా డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. బట్ హానెస్ట్లీ ఎవ్రీ అచీవ్మెంట్, ఎవ్రీ సక్సెస్, ఇట్ ఆల్ స్టార్టెడ్ హియర్. లైక్ యూనో ఇక్కడ ఫస్ట్ టైం నేను డ్రీమ్ చేశాను, లైక్ స్కూల్లో ఐ కెన్ బికమ్ సంథింగ్. మన స్కూల్ అంటే లైక్ మన స్కూల్లో ఫస్ట్ స్టెప్, మన లైఫ్లో ఫస్ట్ స్టెప్.
అందుకే లైక్ ఈ ప్లేస్కి ఒక ఎమోషన్ చాలా హైలో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ స్కూల్ టీచర్స్ గుర్తొచ్చిన ఎవ్రీ సింగిల్ మినిట్ ఐ కాంట్ కంట్రోల్ మై ఎమోషన్. సో లైక్ వాళ్ళకి పెన్, బుక్, సో లేదా క్లాస్లోకి వెళ్ళి స్టూడెంట్స్కి క్లాస్ చెప్పాలి అనే దానికంటే మన ఫ్యూచర్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళని చూసిన ఎవ్రీ టైం నాకు గుర్తొస్తూనే ఉంటుంది. సో ఒక టీచర్ ఒకసారి చెప్పిన ఎంకరేజింగ్ వర్డ్ ఇప్పటికీ నా మైండ్లో ఎకో అవుతుంది. అండ్ ఒక స్మాల్ కరెక్షన్ అప్పుడు చిన్నగా అనిపించిన లైక్ టుడే ఐ రియలైజ్ ఇట్ షేప్డ్ మై ఎంటైర్ క్యారెక్టర్. లైక్ వాళ్ళు నా లైఫ్లో టీచర్స్ కాదు, నా లైఫ్లో ఫస్ట్ చీర్ లీడర్స్. అండ్ మన స్కూల్ కారిడార్స్ చదివిన పేజెస్ కంటే ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్తో నాట్ జోకింగ్ అండ్ లైక్ అసెంబ్లీలో అందరం స్టాండింగ్ స్ట్రైట్గా ఉండేటప్పుడు వచ్చే టెన్షన్, ఎవ్రీ ఎగ్జామ్స్ ముందు ఉండే హార్ట్ బీట్, స్పోర్ట్స్ డేలో మనం చేసిన లైక్ షౌటింగ్, ఇవన్నీ అప్పుడు ఉన్నప్పుడు లైక్ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే లైక్ వీఆర్ ఆల్ ఇన్ దీస్ అమేజింగ్ ప్లేసెస్. ఐఎమ్ సో ప్రౌడ్ టు హియర్ లైక్ సో మెనీ ఎక్స్-స్టూడెంట్స్ ఆర్ ఇన్ వండర్ఫుల్ పొజిషన్స్ టుడే. And you know, it's not luck, it's not coincidence, it's the strength of foundation like we got here in the SVNHS, and a foundation built with patience, love, sacrifice and values, everything. And ఇవాళ మన తరంగ్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, మరియు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరి వెంకటేష్ గారికి, కార్పొరేటర్ అంబర్పేట శ్రీ విజయ్ కుమార్ గౌడ్కి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. అండ్ నాకు చాలా బాగా గుర్తుంది 2008లో మన స్కూల్ యాన్యువల్ డేలో అప్పటి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రస్తుత ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రైజ్కి నేను స్టేజ్ మీద రిసీవ్ చేస్తున్నాను. అండ్ ఈ రోజుకి కూడా ఆ మూమెంట్ నాకు చాలా బాగా క్లియర్గా ఉంది. ఇవాళ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, లైక్ ఆఫ్టర్ 17 years, మళ్ళీ మీ ముందు సేమ్ స్టేజ్ మీద నా జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నానంటే like it feels like life came full circle. Like it's a very emotional and proud moment for me because ex-students గురించి చాలా బాగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలియాలి, ప్రజెంట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి, లేకపోతే ఇక్కడ ఇంతమంది విచ్చేసిన పేరెంట్స్కి, మిగతా అతిథులందరికీ ఇవాళ చాలామంది ఎక్స్-స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. లైక్ మీ అందరి సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు నా చెస్ట్లో ఒక ప్రౌడ్ మూమెంట్ వస్తుంది. మీరు నేను కాదు, మీరందరూ మన స్కూల్ నేమ్ని మంచిగా క్యారీ చేసుకొని వచ్చారు. లైక్ యు ఆర్ ది రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. అండ్ నాన్న ఒక చిన్న వెరీ పర్సనల్ లైన్ చెప్పాలనుకుంటున్నాను మీ గురించి చెప్పాలంటే ఒక లైన్లో నేను చెప్పలేను. మీ డెడికేషన్, మీ డిసిప్లిన్, మీ కమిట్మెంట్ టు బిల్డ్ ది స్కూల్, మీ జర్నీని చూస్తే ఐ అండర్స్టాండ్ వన్ థింగ్ డీప్లీ. సక్సెస్ అంటే మనం ఇక్కడికి రీచ్ అవ్వడమో కాదు, మనం ఎంతమందిని మనతో పాటు తీసుకోగలిగామో అనేదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాన్న, మీ లైఫ్లో మీరు చేసిన ప్రతి సాక్రిఫైస్, ప్రతి రెస్పాన్సిబిలిటీ టుడే ఐ రియలైజ్ ఇట్స్ వాల్యూ. మీరు క్రియేట్ చేసిన జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ మీ క్లాస్ రూమ్లో మీ ఐస్లో ఉండే కాన్ఫిడెన్స్ చూసి పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ మా ఇంట్లో నాకు నాన్న కావచ్చు మీరు, కానీ స్కూల్కి మీరు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక స్కూల్ ఫాదర్. నేను ఇప్పుడు యూకేలో జాబ్ చేస్తున్నా కంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు. ట్రూ అచీవ్మెంట్ అంటే లైక్ ఐ హ్యావ్ ఎ ప్రివిలేజ్ టు వాక్ ఆన్ ది పాత్ యూ క్రియేటెడ్. మా ఫాదర్ని ఫాలో అవ్వడం ఇట్స్ నాట్ ప్రైడ్, ఇట్స్ అన్ హానర్ ఫర్ మీ. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంక్రెడిబుల్ 40 years జర్నీ. టీచర్స్, స్టాఫ్, పేరెంట్స్, స్టూడెంట్స్, ఎక్స్-స్టూడెంట్స్, మీ అందరినీ చూసి ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐఎమ్ మిస్సింగ్ యూ లాట్ ఆన్ దిస్ డే. SVNH is not just a school, it's an emotion, it's a legacy, it's the light that will continue to guide many more children for like many more decades. And thank you so much, heartfelt love and respect to all of you, and thank you so much for giving me this opportunity to join all with you all. Jai Hind. Thank you very much, Sandesh Reddy, for taking some time to bless everybody and to congratulate this 40th anniversary celebrations. Really wonderful. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో దిస్ ప్రోగ్రామ్ ఈస్ గెటింగ్ లైవ్ టెలికాస్టెడ్. ప్రపంచంలోని 5 ఖండాల నుంచి వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు కూడా నమస్కారం, మంగళాంజలు ఘటిస్తూ నౌ మోనికా రీమిక్స్ ఇమీడియట్లీ. వెల్కమ్. మోనికా డాన్స్ పర్ఫార్మర్స్ భవిష్య, తనుశ్రీ, భానుశ్రీ, చైత్ర, రేణుకశ్రీ, అన్సర్, మహాన్విత, అఫ్షిన్, లేక్షణ.